హలో గైస్, ఎట్లున్నారు? నేను మస్తుగున్నా. సో విషయం ఏంటంటే, నేపాల్ ప్రధాని బలెన్ షా మంచి మంచి కీలక నిర్ణయాలతోటి దూసుకెళ్తున్నాడు అనమాట. సో ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం ఏంటంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 డేస్కి ఒకసారి శాలరీ ఇవ్వాలి అనే ఆహ్, ఉత్తర్వును ప్రభుత్వంలో తీసుకొచ్చాడనమాట. సో ఈ 15 డేస్ మరి శాలరీ ఎందుకు ఇస్తారు? అసలు నిజానికి మన దేశంలో అయితే చాలా మందికి అంటే అవుట్‌సోర్సింగ్ గానీ, కొంచెం ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు అసలు సాలరీస్ రావు. 2, 3 నెలలకోసారి వస్తాయి. కొన్ని కొన్ని చోట్ల అసలైతే డైరెక్ట్ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా 1 మంత్ ఆపిన 1 మంత్, 2 మంత్స్ ఆపిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాకపోతే 15 డేస్‌కోసారి సాలరీ ఇచ్చే కల్చర్ అనేది అతను వస్తున్నాడనమాట. అంటే మరి ఈ 15 డేస్‌కోసారి సాలరీ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారంటే, దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో 15 డేస్‌కోసారి సాలరీ ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. జనాల దగ్గర డబ్బులుంటాయి. ఆ డబ్బులనేది తరచుగా వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. ఖర్చు పెడతా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకునే అవకాశం ఉంది అని ఒక అంచనా ప్రకారం ఇదాన్ని చట్టం కూడా చేయబోతున్నారని చెప్తున్నారనమాట. సో ఇది జరుగుతుంది. అండ్ ఏందంటే ఇది సిమిలర్‌గా చూసుకున్నట్టయితే కెనడాలో కొన్ని రాష్ట్రాల్లో కూడా 2 వారాలకోసారి సాలరీ ఇస్తారు. అండ్ కంబోడియా అండ్ జాంబియా, బెల్జియం లాంటి దేశాల్లో కూడా ఏం చేస్తారంటే నెలకు 2 సార్లు అంటే 15 డేస్‌కోసారి సాలరీ ఇస్తారనమాట. సో, ఈ 15 డేస్‌కోసారి సాలరీ ఇవ్వడం పద్ధతి పైన మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్‌లో ఆహ్, చెప్పండి. అండ్ ఇంకోటేంటంటే నా వీడియోస్ చూస్తున్నారు కాకపోతే చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, దట్ నాకు ఒక మోటివేషన్ ఉంటది. కాబట్టి ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్.